నెక్స్ట్ క్వశ్చన్ అండి 639 సార్ సభ్యులు లేరు వైసీపీ ఎమ్మెల్యేస్ నా దీని మీద చిన్న వివరణ ఇవ్వాలనుకున్నానండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇక్కడ సభలో ప్లీజ్ ఏమండి, సభలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు చేసిన పెద్దలు కూడా ఉన్నారు. మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు 25 ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి, దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం, మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. పోకుండా పోవడం వలన డైరెక్ట్గా జరిగినటువంటి నష్టం కొంత అయితే, ఇండైరెక్ట్గా జరిగినటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఎకానమీకి మనీ సర్క్యులేషన్ ఇన్ ది సొసైటీ అనేటువంటిది పడిపోవడము, తద్వారా ట్యాక్సులు పడిపోవడము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటిది వాస్తవం. అధ్యక్ష, నరేంద్ర గారు అడిగారు మీరు ఎందుకు ఎక్కువ చెల్లించారు అనేటువంటిది నరేంద్ర గారు అడిగారు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో అడిషనల్ ఇన్స్టాల్మెంట్స్ మనకి డిమాండ్స్ రైజ్ అయినాయి అధ్యక్ష. కాబట్టి ఇది ఇప్పుడు సపోజ్ మనకి మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఇది ఆన్గోయింగ్ స్కీమ్ అధ్యక్ష. ఆ రోజుకున్నటువంటి బకాయి మనకు 1000 కోట్లు అయితే మనం 1800 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో అంటే 12/6/24 నుంచి 30/3/25 ఈ మధ్యకాలంలో కింద ఎక్కువ పని జరగడం, మళ్ళీ అడిషనల్ నిధులు కేంద్రం ఇవ్వడంతో మన వాటా కూడా పెరిగి మనం అదనంగా చెల్లించాల్సి వచ్చింది అధ్యక్ష. అదే రకంగా అన్ని పథకాల్లో కూడా మేము ఎక్కడైతే ఎక్సెస్ పేమెంట్ లాగా కనపడుతున్నాయో అవన్నీ కూడా అడిషనల్గా జరిగినటువంటి వర్కులకి ఇవ్వడం జరిగింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ 94 పథకాల్లో ఉంటే 94 పథకాలు ఆగిపోతే దాదాపు 74 పథకాలని మేము రివైజ్ చేయడం జరిగింది. మరి వాటిల్లో క్లోజ్డ్ పథకాలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలంటున్నారు అధ్యక్ష. దీంట్లో ఈ పెండింగ్ ఉన్నటువంటి పథకాల్లో 2 రకాలుగా ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కేంద్ర ప్రభుత్వమే పథకాలను ఆపేసింది అధ్యక్ష.
సో దాంట్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. కొన్ని ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్స్ క్లియరెన్స్, మన కంఫర్ట్ ఇంకా పెరగలేదు కాబట్టి ఆ కంఫర్ట్ కోసం కొన్ని పథకాల్ని ఇంకా ఆన్లైన్లో వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటిది గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు పని విలువ ఎంత, చేసేది ఎంత అనంటే రైట్ నౌ అది ఆన్సర్ చెప్పలేనటువంటిది అధ్యక్ష. ఎందుకనంటే డీటెయిల్డ్గా ఇది ఆన్లైన్ ప్రతిరోజు సంఖ్య పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దానికనే సంబంధిత సభ్యులకి అనెక్షర్ చాలా డీటెయిల్డ్గా పథకాల వారీగా ఇచ్చాము. ఇది కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని వారికి సప్లై చేయడం జరుగుతుంది అనేటువంటిది. వారు అడిగినట్టు డైవర్షన్ అయితే రఫ్గా 4,300 కోట్లు యాజ్ ఆన్ దట్ డేట్ వాళ్ళకి ఈ గవర్నమెంట్ డైవర్ట్ చేసింది అన్నటువంటి విషయాన్ని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇంకా ఇవి కాక కూన రవికుమార్ గారు అడిగారు అధ్యక్ష, ఇది 60% ఆఫ్ 100% అంటే ఇది 100%. అందులో 4,000 కోట్లు మాత్రమే మనకి డైవర్షన్ జరిగినటువంటిది అనేటువంటిది తెలియజేస్తాను. నరేంద్ర కుమార్ గారు ఇంకోటి అడిగారు అధ్యక్ష, ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆలస్యం అవడం మూలాన రాష్ట్రానికి అదనపు భారం ఎంత పడింది అనేటువంటిది. అధ్యక్ష, డైరెక్ట్గా పడే భారం కన్నా ఇండైరెక్ట్గా 1 సంవత్సరం పాటు ఈ పథకాలన్నీ నిలిచిపోవడం మూలన కింద స్థాయిలో పనులు జరగకపోవడం, ప్రజల అసౌకర్యానికి గురి కావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం, టాక్సేషన్ కోల్పోవడం, ఈ రకమైనటువంటివి ఒక రకంగా జరిగితే కేంద్రం వాళ్ళు డబ్బులు వేసిన తర్వాత మనం సకాలంలో డబ్బులు వేయకపోతే దానికి పెనాల్టీలు పెట్టింది అధ్యక్ష. ఆ పెనాల్టీలు దాదాపు 350 కోట్ల రూపాయలకి డిమాండ్ రైజ్ చేసింది అధ్యక్ష. దాన్ని మేమైతే పే చేయలేదు, కేంద్ర ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క రూపాయి కూడా విలువైంది కాబట్టి వారు అడిగినట్టు డైరెక్ట్గా మనకి పెనాల్టీ వీఆర్ లైబుల్ టు పే డిమాండ్ రైజ్ చేసింది 350 కోట్లు ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మరి రవికుమార్ గారు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి డీటెయిల్స్ చెప్పారు అధ్యక్ష. మరి టోటల్ ఎన్ని పథకాలు ఉన్నాయనేటువంటిది 2 సభ్యులు అడిగారు. దాదాపు ఇప్పటికీ 194 స్కీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి అధ్యక్ష. ఒక్కో రాష్ట్రం కొన్ని యాక్టివ్గా చేసుకుంటుంది, కొన్ని రాష్ట్రాలు కొన్ని పథకాలను ఉపయోగించుకోవు అధ్యక్ష. టోటల్గా ఇప్పటి వరకు మనం రకరకాల స్టేజ్ల్లో ఉపయోగించినటువంటివి 194 పథకాలు. వాటిల్లో మేము ప్రయారిటీ కింద ఉన్నటువంటివే ఈ ఆగిపోయిన 94 పథకాలే ప్రయారిటీ పథకాలుగా గుర్తించి వాటిని రివైవ్ చేయడం జరుగుతుంది. ఇవి కాక మనకి ఈ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉన్నాయి అధ్యక్ష, అమృత్ స్కీమ్స్, లేకపోతే ఈ ప్రీ మెట్రిక్, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని క్లోజ్ అయినటువంటి పథకాలని కూడా కొన్ని ఉన్నాయి. వాటిని వదిలేసి ముందుకెళ్ళేటువంటి నడుస్తున్నటువంటి పథకాలని రివైవ్ చేయడం కోసం జరుగుతూ ఉంది అనేటువంటిది సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. అట్లనే గౌరవనీయులు పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు అడిగారు అధ్యక్ష, డెవల్యూషన్లో నుంచి మనకి ఎంత వస్తుంది అనేటువంటిది అధ్యక్ష. అది ఇంకొక ఫార్మాట్లో వాళ్ళకి డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే రైట్ నౌ నా దగ్గర ఇది కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి మాత్రమే సమాచారం ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి డెవల్యూషన్ ఏమాత్రం ఉంది అనేటువంటి చెప్తా. ఈ పథకాల వరకు మాత్రం మనకి ఎస్ఎన్ఏ అకౌంట్లో ఇప్పటికీ ఇంకా 14,000 కోట్ల రూపాయలకి మనం చెల్లించాల్సి ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి, 717 మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం, రాష్ట్రంలో విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ఫార్మర్లు కంపెనీల వారీగా వివరాలు అడగటం జరిగింది సార్. వివరాలన్నిటిని కూడా సభా సమక్షంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండో ప్రశ్నకు సమాధానం, ఇంకా ఎన్ని విద్యుత్ ట్రాన్స్ఫారాలు, ఇంకా ఎన్ని పోల్స్ కావాలని అడగటం జరిగింది సార్. వాటిని కూడా సభా సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా పెట్టడం జరిగింది సార్. బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క విద్యుత్ స్తంభాల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క విద్యుత్ స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడటమే కాకుండా పాత స్తంభాలు ఏదైతే ఉన్నాయో మొత్తం డ్యామేజ్ అయిపోయిన పోల్స్ని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. గత 5 ఏళ్లలో కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ పోల్స్ని రీప్లేస్ చేయలేదు. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే పాడైపోయినాయో వాటిని కూడా రీప్లేస్ చేయకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష.
ముఖ్యంగా చూసినట్లయితే మా రాజనగర నియోజకవర్గంలోనే సుమారుగా చూస్తే ఇక్కడ 703 ఈ విద్యుత్ స్తంభాలు లేక ముఖ్యమైన కూడల్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే